ఎవరికి ఏం కాలేదు. ఇటువంటి ఫిట్నెస్ లేని బండ్లు నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫిట్నెస్ లేని బండ్లు తీసుకొచ్చేసి రిజిస్ట్రేషన్ ఏపీ తెలంగాణ మధ్య ఈ ప్రాంతాల్లో నడుపుతున్నారు. వీటికి గవర్నమెంట్ ఎలా ఇది చేస్తుందో నాకైతే తెలియడం లేదు. ప్రజలందరికీ తెలుసు మొన్న జరిగిన సంఘటన కర్నూలులో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, వాళ్ళు ఎంత మానసిక క్షోభ అనిపించారో. కానీ ఇటువంటిది యాక్షన్ తీసుకోవాలని నేను ఒక భారతీయ పౌరుడిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒకరోజు ఒక కుటుంబంలో జరిగేది కాదు. ఆ రోజు జరిగిన ఆ కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. 12:30, 12:40కి ఒక బ్రేక్ ఇచ్చారండి. బ్రేక్ ఇచ్చిన తర్వాత వెంటనే ఆ బ్రేక్ ఒక్కటే అందరినీ మెలకువలో ఉంచి కాపాడింది. లేకపోతే ఇమీడియట్లీ పొగలు వచ్చినాయి. వితిన్ 5 నిమిషాల్లో నేను ఇంజన్ గుండా దిగుతూ మంటల్లోంచి వచ్చినాను బయటికి. వితిన్ 5 నిమిషాలు ఇంతమంది ప్రాణాలతో ఉన్నారు ఈరోజు. అంటే ఒక్క క్షణంలోనే అందరూ ఇదైపోయారు. ఈ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశమే కానీ మెయిన్ ఈ సంఘటనలు 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినాయి కాబట్టి ఆ 2 తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నమెంట్ నుంచి ఇటువంటి వాటి మీద చర్య తీసుకోవాలని నా కన్నీటి దుఃఖంతో ఈ మాట చెప్తున్నాను స్వామి. నేను హైదరాబాద్ నుంచి అద్దంకి వెళ్తున్నానండి. మంటలు ముందల కాడ ఇంజిన్ దగ్గర నుంచి వచ్చినాయండి. వాసన వస్తూ ఉంది. ఏందా వాసన వస్తుందని చెప్పేసి అని అనుకున్నాను. తీరా ఎవరికి వాళ్ళు డ్రైవర్లేమో దిగిపోయారు. దిగండి వాసన వస్తుంది అని అన్నారు. నేను దిగేటప్పటికే మంట వాళ్ళు కొంచెంలో పోయింది. పొగంతా నోట్లో పోయినట్టు. ఎంతమంది వెళ్తున్నారు మీరు? నేను ఒక్కదాన్నేను. ఉన్నది మా ఇంట్లో వెళ్తుంది అద్దంకి. ఇంకా చాలా మంది ఉన్నారండి. అద్దంకిలో లేరు, ఒంగోలు దాటి. ఈరోజు సుమారు 1:30 ప్రాంతంలో ఒక హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో సుమారు 29 మంది ప్రయాణిస్తున్న బస్సులో ఇంజన్లో మంటలు రావడం, దాని ద్వారా ఇంజన్ బస్సు మొత్తం వ్యాపించి బస్సు మొత్తం దగ్ధం అయ్యడం జరిగింది. ఇది నేషనల్ హైవే మిట్టంపల్లి చిట్యాల మండల పరిధిలో. ఎలాంటి క్యాజువాలిటీ రాలేదు. అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఏం కాలేదు. అంతా ఎమర్జెన్సీ డోర్ అండ్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయడం వల్ల ప్రయాణికులందరూ సురక్షితంగా బయటికి వెళ్ళారు. బస్సు 100% పూర్తిగా దగ్ధమైంది. ఇంకా డీజిల్ ట్యాంక్ కూడా పేలకపోవడం వల్ల కొంత ప్రమాదం అనేది నివారించినట్టు తెలుస్తుంది. ప్రమాదం ఎలా జరిగింది అంటే ఇంజన్లో మంటలు ఫస్ట్ వచ్చినవి, అవి ఎట్లా వచ్చినాయి అనేది ఇంజన్ దాన్ని బట్టి ఉండొచ్చు. ఇంజన్లో మంటలు వచ్చి ముందు నుంచి వెనక వైపుకి మంటలు వ్యాపించడం జరిగింది. ఇంజన్ పార్ట్స్ అన్ని బంగారం ఉందన్న దాంట్లో. ఆగన్నాడు ఆయన అప్పుడే ఉండడన్నా పదిలో బ్యాగ్ చూడవా అరే ఇంకా లోపల అన్న అన్న ఇటు దిగన్నా అన్న ఇటు అటు కాదు ఇటు మీ వెనక దిగండి దుంకండి తొందరగా. మొత్తం కాలిపోయిందయ్యా. దూరం జరగని కన్నా కాలిపోయిందన్న బస్సు కాలిపోయిందన్న. అన్న పెట్రోల్ ట్యాంక్ అదంతా ఉంది. దూరంగా ఉండండి అన్న. అందరు దిగారా? అన్న దూరంగా ఉండండి. బండి తీసుకోండి, దూరంగా ఉండండి. ట్యాంక్ ఫుల్ ఉంది అన్న. ట్యాంకు మళ్ళా అన్న లోపల అంత పొగ అయిపోయిందన్న. ఏమన్నా ఆపుతాను లేదా? లోపల ఎవరు తెలియదు అన్న. దూరం జరగండి అన్న. దూరం జరగండి, మనుషులు దూరం జరగండి. పెట్రోల్ ట్యాంక్ పేలింది అనుకో, చాలా దూరం వస్తుంది అన్న. బస్సులో ఇంకెవరైనా ఉన్నారని చూడండి అన్న. సో మీరు చూస్తున్నారు, ఇది ఇక్కడ పరిస్థితి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. పూర్తిగా ఈ ముందు భాగం అంతా కూడా ఇంజన్లో ముందు మంటలు అంటుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంజన్లో మంటలు అంటుకున్న తర్వాత ఆ ముందు భాగం అంతా కూడా మంటలు వ్యాపిస్తూ ఉంటే ఒక్కసారిగా వెనక భాగానికి, ఇక్కడ వెనక భాగంలో ఆ అద్దాన్ని పగలగొట్టి ఎమర్జెన్సీ